అందరికీ జై హింద్. ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి మధ్య గొడవలో ఇరాన్ పార్లమెంట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏంటంటే ఇరాన్ ఏమంటుందంటే నేను స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని బ్లాక్ చేస్తాను అంటుంది. అసలు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఏంటి, ఈ బ్లాకేడ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో ఇవన్నీ వివరంగా చెప్తాను, వినండి. యాక్చువల్లీ స్ట్రెయిట్ అంటే టూ వాటర్ బాడీస్ని కలిపే ఒక నారో వాటర్ బాడీ. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంది, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంది. ఈ రెండు వాటర్ బాడీస్ని కలుపుతున్నదే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. మనం చూస్తే గనక స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఇరాన్కి సౌత్లో ఉంది, అదేవిధంగా యుఏఈకి నార్త్లో ఉంది, ఒమాన్కి కూడా నార్త్లో ఉంది. ఇరాన్ ఏమంటుందంటే నా మీద అమెరికా అండ్ ఇజ్రాయెల్ అక్రమంగా దాడి చేసే కాబట్టి నేను ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని సీల్ చేసేస్తాను అంటుంది. ఈ సీల్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడి నుంచి ఏ నేవల్ వెజల్స్ని, ఏ షిప్స్ని ఆయిల్ తీసుకువెళ్తున్నా, ఇంకేమైనా సామాన్లు తీసుకెళ్తున్న షిప్స్ని ఇక్కడి నుంచి ప్యాసేజ్ ఇవ్వను అని ఇరాన్ చెప్తుంది. ఇప్పుడు ఇలాంటి విషయాల కోసము మనకు కొన్ని ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని ఒక ఒప్పందం ఉంది, ఒక కన్వెన్షన్ ఉంది. ఈ కన్వెన్షన్ ప్రకారంగా ఇలా చేయడానికి వీల్లేదు. ఇదే కాదు, యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఆర్టికల్ 2 సబ్సెక్షన్ 4 ప్రకారంగా కూడా ఇట్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ చార్టర్. ఇదే కాదు, మూడోది ఇంకోటి అల్గీర్స్ అకార్డ్. ఒక వీడియోలో నేను ఇరాన్కి అమెరికా మధ్యలో జరిగిన హోస్టేజ్ క్రైసిస్ గురించి మాట్లాడాను. ఆ హోస్టేజ్ క్రైసిస్ 444 డేస్ తర్వాత తొలగిపోయింది. ఈ క్రైసిస్ ఎండ్ అయినప్పుడు అమెరికా ఇరాన్తో కలిసి ఈ అల్గీర్స్ అకార్డ్ని సైన్ చేసింది. దీని ప్రకారంగా కూడా ఇరాన్ ఏం ప్రామిస్ చేసిందంటే నేను ఫ్యూచర్లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని క్లోజ్ చెయ్యను అని చెప్పి ఒక హామీ ఇచ్చింది. సో ఇలా 3 ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నప్పటికీ ఇరాన్ మాత్రము నేను దీన్ని బ్లాక్ చేసేసాను అని చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్ట్రెయిట్ని బ్లాక్ చేసినప్పుడు వీళ్ళు సీ మైన్స్ పెడతారు. ఈ సీ మైన్స్ పెట్టడం వల్ల ఏదైనా షిప్ దీన్ని క్రాస్ చేస్తే ఆ మైన్స్ బ్లాస్ట్ అయిపోయి సీ బాటంలో, హల్లో ఒక హోల్ పడిపోతుంది. ఈ హోల్ పడడం వల్ల వాటర్ అంతా షిప్లోకి వెళ్ళిపోయి షిప్ మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అదే కాకుండా వీళ్ళు డ్రోన్స్ని ఎంప్లాయ్ చేసి వీళ్ళు షిప్స్ మీద టార్గెట్ చేస్తారు, మిజైల్స్తో కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో ఇరాన్ ఏం చేస్తుందంటే ఒక వాటర్ బాడీని క్లోజ్ చేస్తూ అమెరికా మీద మరి ఎన్నో దేశాల మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల భారతదేశానికి వచ్చిన నష్టం గురించి కూడా మాట్లాడదాం. మనము ఒక రిపోర్ట్ ప్రకారంగా మన ఇండియాకి రోజు 5.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వస్తుంది. అంటే 55 లక్షల బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇండియాకి రోజు వస్తుంది. ఇందులో 1.5 మిలియన్ బ్యారెల్స్ అంటే 15 లక్షల బ్యారెల్స్ మనకి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే వస్తుంది. సో మన యూనియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ పూరి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తను ఏమన్నారంటే ఆల్రెడీ మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ దగ్గర 3 వీక్స్ ఆఫ్ స్టాక్ ఆల్రెడీ ఉంది అని చెప్పారు. అంటే ఏంటి, 21 డేస్ వరకు మనకి ఇక్కడ నుంచి ఆయిల్ రాకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. ఇదే కాకుండా మనము వేరే ప్లేసెస్ నుంచి ఆయిల్ని కొంటున్నాము. అవసరమైతే ఈ బ్లాకేడ్ 21 డేస్ కన్నా ఎక్కువ అయినా సరే అవసరమైతే మనం వేరే కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ని పెంచుకోవచ్చు, మనకి ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్తున్నారు. కాకపోతే ఒక యుద్ధంలో వాటర్ బాడీని ఆపడము ఇది సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.